అనుదిన జీవాహారము. ఆత్మలో వేడి తగ్గితే అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంటవేసి చలికాచుకునుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకునుచుండెను. యోహాను 18:18 యేసుక్రీస్తు అన్యాయపు తీర్పుకు లోనవుతున్న సమయములో ఆయన ఏ పాపము ఏ నేరము చేయనప్పటికీ అన్యాయపు శిక్షతో సిలువ వేసి చంపాలని అక్కడున్న ప్రధాన యాజకులు పరిసయ్యులు పన్నాగములు పన్నుతున్న సమయములో పేతురు చలికాచుకునుచుండెను. ఇది శరీరాన్ని సుఖపెట్టుకునే చలికాచుకునే సమయమా? పేతురు దేవునికి దూరం కావడం వలన ఆత్మలో వేడి తగ్గి ఉజ్జీవము లేకుండా శరీర సుఖాలకు లొంగిపోయినవానిగా ఉన్నాడు. ఒక ఆత్మీయుడు తన ఆత్మలోనున్న వేడి తగ్గినప్పుడే శరీరానికి చలి పుడుతుంది. అనగా ఒక వ్యక్తి జీవితములో శరీర సంబంధ సుఖభోగాలు ఎక్కువైనప్పుడే తన ఆత్మలో వేడి తగ్గుతుంది, లేదా ఆత్మలో వేడి తగ్గినప్పుడు శరీర సుఖభోగాలు ఎక్కువవుతాయి. ప్రియ చదువరి, నీ శరీరాన్ని సుఖపెట్టాలని, సంతోషపరచాలని, శరీర కోరికలు నెరవేర్చాలని పరుగులు తీస్తున్నావా? అయితే గమనించు, నీలో ఉన్న ఆత్మీయ వేడి తగ్గడమే దానికి కారణం. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి బైబిలులో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. యోహాను మండుచున్న సూర్యుని వంటివాడు. తాను బ్రతికినంతకాలం చివరి నిమిషం వరకు దేవుని సేవలో రోషము కలిగి జీవించెను. కాబట్టి స్త్రీలు కనిన వారిలో యోహాను వంటివాడు లేడు అని యేసుక్రీస్తు అతని గూర్చి ఒక అద్భుతమైన సాక్ష్యమిచ్చెను. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ స్థితిలో నులివెచ్చగా ఉన్నావా? ఒకప్పుడు నీవు ఎంతో ప్రార్థనాపరుడవు, భక్తిపరురాలవు, చాలా రోషము కలిగి ప్రభువు కోసం జీవించావు. కాని ఈరోజు ఆ ఆత్మీయ జీవితం పతనమైపోయిందా? ప్రార్థనలో బలహీనపడి దేవుని పట్ల కలిగి ఉండవలసిన భయభక్తులు నీ జీవితములో తక్కువయ్యాయా? ఏ పాపము, ఏ శరీర సుఖభోగము నిన్ను ఈరోజు ఈ స్థితికి చేర్చింది? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకొని సరిచేసుకోమని మనవి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఆ సమయములో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యెను. మోషే చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే పొద మండుతుంది కాని కాలిపోవడం లేదు, ఏమిటి ఆ వింత అని చూద్దామని పొద దగ్గరకు వెళ్ళుచుండగా యెహోవా చూచి, మోషే మోషే, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. గమనించండి, చెప్పులు చర్మముతో తయారు చేసేవారు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అని దేవుడు చెప్తున్నాడు. అనగా మనలో శరీర సంబంధ క్రియలను మనము విడిచిపెట్టాలి. విడవనిచో మన జీవితములో దేవుని యొక్క అభివృద్ధి, ఆశీర్వాదాలను, సేవలో అద్భుతాలను చూడలేము. శరీర సుఖభోగములను, శరీర క్రియలను కలిగియుండి దేవునిని సేవించుట అసాధ్యము. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీ 5:16 నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రకటన 3:15-16. ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరముగా ఉంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు పంపించి దేవుని దీవెనలు పొందుకోండి. God bless you.